అలానే మిసేసరావు నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు 2 ఛానల్స్ని అతను గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాడు. దాని ద్వారా అపారంగా సంపాదించుకున్నాడు. 40 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు అతనికి. అంటే తెలుగు ప్రజలే ఉంటారు. ఈ తెలుగు ప్రజలు లైక్ చేయబట్టి అతను అంత సంపాదించాడు. ఇప్పుడు వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా సీతాదేవి మీద, ద్రౌపది మీద విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేసి హిందువులకు, తెలుగు ప్రజలకు దొరికిపోయాడు అతను. పైగా క్రిస్టియానిటీని ప్రమోట్ చేస్తూ వీడియోలు చేస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి కదా, ఆడవాళ్ళ డ్రెస్సింగ్ అనే దాని మీద, దాంట్లో తలదూర్చాడు ఇతను. తలదూర్చి గరికపాటి నరసింహారావు గారిని కూడా ఇన్వాల్వ్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడారు. అసలు హిందూ మహిళలు అనంటే కించపరిచేలాగా మాట్లాడాడు అతను. అసలు హిందూ అంటే ఏంటి, హిందూ సంస్కృతి అంటే ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడాడు ఇతను. దీంతో రోజుకి 5 లక్షల మంది ఫాలోయర్స్ తగ్గుతున్నారు అతనికి. 5 లక్షల మంది ఫాలోయర్స్, 2 ఛానల్స్ మీద 5 లక్షల మంది ఫాలోయర్స్ తగ్గుతూ ఉన్నారు. మరి ఈ లెక్కన అతను కథమే కదా, క్లోజ్ అయినట్టే కదా అని అంటే కేవలం ఫాలోయర్స్ తగ్గడమే కాదు, అన్ఫాలో చేయడమే కాదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మహిళా కమిషన్తో పాటు నేషనల్ స్థాయిలో, అంటే దేశ స్థాయిలో జాతీయ మహిళా కమిషను, నేషనల్ హ్యూమన్ రైట్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు జోక్యం చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ మహిళా కమిషన్ కంప్లైంట్ చేసింది జాతీయ మహిళా కమిషన్కి. జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యి కేంద్ర ప్రభుత్వానికి చెప్పింది ఇతని ఇష్యూ ఏంటి అనేది. దీంతో భారత ప్రభుత్వం కూడా ఇతని మీద కాన్సన్ట్రేషన్ చేసింది. అంతేకాదు తెలంగాణ పోలీస్ ఇన్వాల్వ్ అయ్యి ఇతని ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో, ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన ఐడి నెంబర్స్, అలాగే అతని ఛానల్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆల్రెడీ లెటర్ పెట్టారు, ఇన్స్టాగ్రామ్ కంపెనీకి లెటర్ పెట్టారు, యూట్యూబ్ కంపెనీకి కూడా లెటర్ పెట్టారు, ఇతనికి సంబంధించిన ఐడి వివరాలు ఏంటి అని. అంటే ఇంత చేస్తున్నారని అంటే ఇతని ఛానల్ నిలబడుతుందా రాబోయే రోజుల్లో అని అంటే 2 ఛానల్స్ మూతపడే అవకాశాలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే అతను పోస్ట్ చేసినటువంటి అనేక వీడియోల్లో అభ్యంతరకరమైనటువంటి వాటిని సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. వీటన్నిటిని నేషనల్ హ్యూమన్ రైట్స్కి, నేషనల్ ఉమెన్ కమిషన్కి, అలాగే తెలంగాణ ఉమెన్ కమిషన్కి అందజేసేదానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. మరి ఇతని నోటి దురుస్తనం ఏదైతే ఉందో అది ఇప్పుడు తెలుగు ప్రజలకు ఇబ్బందికరంగా మారింది, అలాగే హిందూ సమాజానికి ఇబ్బందికరంగా మారింది. దాంతో అన్ఫాలోయర్స్ ఎక్కువయ్యారు. అయినప్పటికీ కూడా అతను ఏమాత్రం తగ్గకపోగా అతను హిందూ దేవుళ్ళని కించపరిచేలాగా హిందూ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి హిందువులను కించపరుస్తూ వీడియోలు పెడుతూ ఉన్నారు ఇప్పటికీ కూడా. అందుకే ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కానీ అతన్ని తీసుకొచ్చి శిక్షించాల్సిందే అనేటువంటి నిర్ణయానికి తెలుగు సమాజం వచ్చింది, అలాగే హిందూ సమాజం కూడా వచ్చింది. అందుకే అతన్ని వేటాడుతూ ఉన్నారు. బహుశా లుక్అవుట్ నోటీసులు కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది అతని మీద. అలాగే విదేశాల్లో ఉండేటువంటి భారత విదేశాంగ శాఖ ఇప్పుడు టేకప్ చేసింది కేసుని. భారత విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యాలయాలు విదేశాల్లో ఉంటాయి కాబట్టి భారత రాయబార కార్యాలయాలు, ఆయా దేశాల్లో ఉండేటువంటి భారత రాయబార కార్యాలయాలకు కూడా ఇతని గురించి సమాచారాన్ని ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక దేశంలో ఇతను అరెస్ట్ చేసి ఇండియాకి తీసుకురావడం అనేది సమీప భవిష్యత్తులోనే కనిపిస్తూ ఉంది ఒక అంశం. 2, ఇతని ఆదాయం ఎంత, తెలుగు ప్రజల్లో మన్ననలు పొంది తెలుగు ప్రజల ఫాలోయర్స్గా ఉన్నందువల్ల ఇతని ఆదాయం 2025 కేవలం 2025లోనే 1,25,00,000 రూపాయల ఆదాయం వచ్చిందంట యూట్యూబ్ ద్వారా అతనికి, ట్యాక్స్ పోగా. అది అతనే ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అంటే వివిధ దేశాల్లో అతను ప్రయాణిస్తూ ఆయా దేశాల్లో ఉండేటువంటి కల్చర్ని, ఆయా దేశాల్లో ఉండేటువంటి వాళ్ళతోటి మాట్లాడిస్తూ సుదీర్ఘకాలం పాటు ఆయన ప్రయాణం చేసి సంపాదించుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు ఏదైతే ఉన్నాయో ఒకే ఒక వీడియోతోటి కథం, అతని పూర్తి గ్రాఫ్ పడిపోయింది అనేది వినిపిస్తుంది. అయినంత మాత్రం అతను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడంటే రిగ్రెట్ ఫీల్ కావట్లేదు. గరికపాటి నరసింహారావు ఈ కోసేయాలి అని చెప్పి అంటున్నాడు. ఎందుకు? గరికపాటి నరసింహారావు గారు మీరు సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మీరు డ్రెస్ వేసుకోండి,
ఒక లక్ష్మీ కళ ఉట్టిపడేలాగా మీరు డ్రెస్ వేసుకోండి అని చెప్పినందుకు హిందూ మహిళలకి, హిందూ సాంప్రదాయాలు చెప్పినందుకు, సనాతన ధర్మం గురించి చెప్పినందుకు ఇతను గరికపాటి నరసింహారావు గారు చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక శివాజీ ఆడవాళ్ళ డ్రెస్సుల మీద చేసినటువంటి వ్యాఖ్యల పైన ఇతను తీవ్రంగా స్పందించారు. కేవలం ఈ ఇష్యూలేనా అంటే కాదు, అనేక ఇష్యూల మీద ఇతను స్పందిస్తూ ఉన్నాడు. గతంలో కొన్ని ఇష్యూల మీద స్పందించి ఇతను క్రెడిట్ సంపాదించుకున్నారు, ప్రజల మన్ననలు పొందగలిగారు. ఏ విషయంలోనంటే బెట్టింగ్ యాప్ల విషయంలో కానీ, లేదా మాదక ద్రవ్యాల విషయంలో కానీ ఇతను తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసి బెట్టింగ్ యాప్ల వెనక ఉగ్రవాదులు కూడా ఉన్నారు, బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్నారు కొంతమంది సినీ సెలబ్రిటీస్ అనేటువంటి వీడియో ఏదైతే పెట్టారో అది ప్రజల మన్ననలు పొందింది. అలాగే మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ దేశం నుంచి వస్తున్నాయి, ఉగ్రవాదులతోటి ఆఫ్ఘనిస్తాన్ తోటి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, వీటి గురించి కొంత అతను వీడియోలు పెట్టారు. సమాచారం తెలిసి పెట్టారా లేదా ఊహించి చెప్పారా? అనేక దేశాల్లో ఇతను తిరుగుతున్నాడు కాబట్టి ఆయా దేశాల్లో ఉండేటువంటి పరిస్థితులు, ఆయా దేశాల వాళ్ళతోటి ఆయన ఇంటరాక్ట్ అవుతుంటారు కాబట్టి బహుశా అతను తెలిసిన సమాచారం పెట్టి ఉండొచ్చు కానీ, బట్ అవి ప్రజల మన్ననలు పొందాయి. కానీ ఇప్పుడు హిందూ సాంప్రదాయం, హిందూ కట్టుబట్టు, హిందూ సమాజం దీని గురించి అతను నెగిటివ్ కాంపెయిన్ చేస్తూ క్రైస్తవాన్ని ప్రమోట్ చేస్తున్నారు. క్రైస్తవం గురించి అద్భుతంగా చెప్తున్నారు. క్రైస్తవం అనేది ఒక అద్భుతమైనటువంటి మతము, క్రైస్తవ మతం అనేది అతను చెప్తూ ఉన్నటువంటి వీడియోల్ని ఇప్పుడు హిందువులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఈ అవినాష్ అనే అతన్ని, అవినాష్ అనే అతన్ని పట్టుకురావాలి ఎలాగైనా. అన్వేష్ని పట్టుకొచ్చి ఖచ్చితంగా శిక్షించాలనేది హిందూ సమాజం, భారత ప్రభుత్వం ఇప్పుడు సీరియస్గా ఉంది. సో కాబట్టి ఫస్ట్ అతను ఇక్కడికి అరెస్ట్ అయ్యి అతను తీసుకురావాలంటే ఫస్ట్ అతని ఛానల్ని సీజ్ చేయించాలి. ఇప్పుడు అతని ఛానల్స్ రెండింటి మీద కంప్లైంట్ చేశారు, అతని ఐడీలు తీసుకుంటున్నారు. ఈ ఐడీలు తీసుకుంటే కనుక అతను ఎక్కడెక్కడి నుంచి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నాయి, అతని కదలికలు ఏంటి అనేది మొత్తం ప్రపంచంలో మొత్తాన్ని తెలుసుకోవచ్చు. ఇమీడియట్గా ఇతన్ని పట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇక నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ అనే దానికి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే కేవలం నోటి దూల, సంపాదన తెచ్చినటువంటి గర్వం, సంపాదన తెచ్చినటువంటి అహంకారం. ఈ అహంకారం నుంచి పుట్టిందే ఈ చిలోలు పొలైనటువంటి వ్యాఖ్యలు. పైగా గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళతోటి ఇతను పోటీ పట్టు. గరికపాటి నరసింహారావు గారికి ఉన్నటువంటి అపారమైనటువంటి జ్ఞానంలో ఈ అన్వేష నేతను జ్ఞానం ఎంత, ఎందుకు హిందూ మతాన్ని ఇతను వ్యతిరేకిస్తున్నాడు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.